హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే కీమా కర్రీ అండి. ఫ్రెండ్స్, నేను ముందుగా 1/2 కిలో కీమాని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం మనం బాగా పిండేసుకుంటే దీంట్లోని వాటర్ అంతా పోతుందండి. ఇలా పిండేసుకుని నేను మీకు బౌల్లో వేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, మనకి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇలా శుభ్రం చేసుకున్న కైమాలోనికి మనం కొంచెం వాటర్ వేడి చేసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనకి కైమా అనేది అదో రకమైన స్మెల్ వస్తుంది కదా, స్మెల్ రాకుండా ఉండడం కోసం నేను వేడి నీళ్ళు వేస్తాను. ఫ్రెండ్స్, చూడండి, ఇలాగా వేడి నీళ్ళు ఇందులోకి వేసేసి మనం ఒక 10 నిమిషాలు అలా ఉంచేసామంటే మనకి కీమా అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇలా నీళ్ళు వేసేసిన తర్వాత మనం ఒకసారి పైకి కిందకి కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వాటర్ వేసేసాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఈ కైమాని కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టేసాను. దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ని 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని వేస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, 1/2 కిలో నాకు మీడియం సైజ్ ఆనియన్స్ 2 సరిపోతాయండి. లేకపోతే ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తుందండి కర్రీ. ఇది బాగా మనం మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, ఆనియన్ మగ్గడం కోసం మనం కొంచెం సాల్ట్ని వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనం వేడి నీళ్ళు వేసాం కదా, వేసేసిన తర్వాత ఇలాగా మనం గట్టిగా పిండేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వాటర్ అంతా వంచేసి చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఆనియన్స్లోకి వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసిన తర్వాత మనకి కైమా కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి బాగా. మనకి కైమా ఆయిల్లో మగ్గితే మనకి మంచిగా ఉంటుందండి. కర్రీ కూడా అంత స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట. దీన్ని ఒక 10 మినిట్స్ మనం ఇలాగా మగ్గబెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, చూడండి, మనకి కైమా నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా కొంచెం మనకి ఆవిరయ్యే వరకు మనం కైమాని ఉడికించుకోవాలండి. లేకపోతే స్మెల్ అనేది అలా ఉండిపోతుంది. ఈ వాటర్ పోయినప్పుడు మనకి స్మెల్ పోతుంది అనమాట. ఇది ఒక 5 మినిట్స్ మనం ఇలా ఉంచేసాం అనుకోండి, వాటర్ అంతా పోతుంది. అప్పుడు మనం మిగతా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడండి, వాటర్ అంతా మగ్గిపోయింది అనమాట. వాటర్ అంతా ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, టేస్ట్కి సరిపడా కారం మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేను ఎక్కువ తక్కువగానే వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, అలాగే దీంట్లోకి ఒక 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలిపేసుకొని మనం దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. నేను 2 విజిల్స్ వచ్చాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఉప్పు అది చూసుకోవాలండి, చూసుకొని వేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి, నేను కుక్కర్ అంతా చల్లారిపోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసానండి. ఎందుకంటే లైట్గా కొంచెం వాటర్ ఉందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాని యాడ్ చేసుకోవాలండి. గరం మసాలాని నేను వేస్తున్నానండి. ఫ్రెండ్స్, చూడండి, 1 స్పూన్ దాకా వేసుకుందాం. ఎందుకంటే ధనియాల పొడి వేసాం కదండి. ఇప్పుడు వేసేసుకుని నేను వేసిన ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. కొంచెం మనకు వాటర్ అంతా దగ్గర పడే వరకు మనం ఉడికించేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే కైమా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి.
ఫ్రెండ్స్ చూడండి కర్రీ బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కైమా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కైమా కర్రీని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ మెథడ్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను కైమా కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసానండి. నేను చేసిన ఈ కైమా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.